అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మరి బలభద్రపురం గ్రామానికి సంబంధించి మరి ఏవైతే ఆ గ్రామానికి సంబంధించి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో లేవనెత్తి ఆ గ్రామాన్ని యొక్క పరువు ఏ రకంగా తీశారో మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వీడియో చేయడం జరిగింది. ఆయన అసెంబ్లీలో లేవనెత్తు బలభద్రపురం గ్రామం అంతా కూడా ఏదో క్యాన్సర్ మయమైనట్టుగాను సుమారు 200 మంది క్యాన్సర్ పేషెంట్లని నేనే పరామర్శించానని చెప్పడం ఇవన్నీ చూసాం. దానిపైన ప్రభుత్వం కూడా మరి ఎక్కడా లేని విధంగా ఒక గ్రామంలో అన్ని క్యాన్సర్ కేసులు ఏంటి అంత ఎక్కువగా ఎందుకు వచ్చింది అన్న ఉద్దేశంతో మరి గవర్నమెంట్ మన జిఎస్ఎల్ నుంచి జీజీహెచ్ దగ్గర నుంచి డిఎంఎన్ఎస్ఓ దగ్గర నుంచి ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి అందరూ కూడా ఇచ్చేసి ఆ గ్రామాన్ని జల్లెడ పట్టడం జరిగింది. ముందుగా ఒక విషయం చెప్పాలి, నిజంగా ఆ గ్రామంలోనే క్యాన్సర్ కానీ ఎక్కువగా ఉంటే ఒక ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గారు చేయవలసిన పని ఏమిటి? అసెంబ్లీలో లేవనెత్తి బలభద్రపురం అంటే ఒక భయభ్రాంతులు చేసే విధంగా ఆయన మాట్లాడటమా? నిజంగా ఆయన్ని చిత్తశుద్ధి ఉండి గ్రామం పట్ల అభిమానం ఉంటే వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు, ఇదే సర్వే ముందు చేయించి ఇంకో సర్వేలో 200 వచ్చినాయి 300 వచ్చినాయి బలభద్రపురంలోనూ దీనిపైన ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పాలి. ఈ పాపం ఈ మీడియా కూడా కొంతమంది అత్యుత్సాహంగా ఈయన అసెంబ్లీలో లేవనెత్తారంటే మరి ఎంత తీవ్రంగా లేకపోతే ఈ విషయాన్ని లేవనెత్తారని పాపం బ్యానర్ ఐటంలో కూడా పెట్టేయటం, మరి అదేవిధంగా ఈ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఛానల్స్లో కూడా మరి ఈ వార్తల్ని ప్రముఖంగా మరి వాళ్ళందరూ కూడా మరి చూపించడం జరిగింది. అంటే ఏ రకంగా భయభ్రాంతులు చేశారు? ఒక ఎమ్మెల్యే చేయవలసిన పనేనా ఇది? తీరామో చూస్తే స్వయంగా కలెక్టర్ గారే, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ, హెల్త్ మినిస్టరు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? జాతీయ సగటు కంటే కూడా తక్కువగానే ఉంది, దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు, సాధారణంగానే ఉంది అని చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ రకంగా బలభద్రపురాన్ని భయభ్రాంతులు చేశారు? అంటే సామాన్యంగా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మనం మీడియాలో కూడా చూసాం. మీరు అధికారులపైన కూడా తీవ్రంగా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు. లేని కేసులు వాళ్ళు ఎక్కడ చెప్తారు? ఉన్న కేసులు లేవని ఎలా చెప్పగలరు? ఉన్నది ఉన్నట్టుగానే ఎగ్జాక్ట్గానే వాళ్ళ సర్వేలో వాళ్ళు ఏమొచ్చి అది చెప్తారు, అంతేగాని ఉన్న కేసులు లేవని చెప్పలేరు, లేని కేసులు ఉన్నాయి అబ్బాయి ఇంకా ఎక్కువ వస్తుంది నేను 200 మందిని చూశాను 300 మందిని చూశానని మీరు చెప్పి వాళ్ళతో వాగ్విధానికి అంటే ఎక్కడ మీ మాట బోట్ అవుతుందని ఏదో తెలుసో తెలియకో అసెంబ్లీలో ఏదో మాట్లాడేశారు. దాని పర్యవసానం ఏమిటి? తెలుసో తెలియక కాదు, మీరు బలభద్రపురం అనే గ్రామం అంతా కూడా క్యాన్సర్ అయిపోయిందని చెప్పడం వెనుక చాలా నిగూఢ రహస్యం ఒకటి ఉంది. పాపం ప్రజలకు కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియదు. ఎందుకంటే అక్కడ పరిశ్రమ ఉంది, గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఏదో రకంగా అన్నా కానీ వాళ్ళు ఆర్థికంగా అన్నా కానీ మనకి సహాయపడకపోతారన్న ఉద్దేశంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని విషయాన్ని మీరు ఈ బలభద్రపురం గ్రామం ప్రజల్ని ఆ విషయంతో బలభద్రపురం గ్రామ ప్రజల్ని బలి చేయడం జరిగింది. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఉంటే నేను ముందు చెప్పినట్టుగానే మీరు సర్వే చేయించి అప్పుడు ప్రకటించి మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఫ్యాక్టరీ పైన యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నిజంగా ఆ ఫ్యాక్టరీ వల్ల కానీ ఏమన్నా వస్తే వెంటనే ఫ్యాక్టరీ క్లోజ్ చేయించండి. ఎందుచేత